ఇగో అట్లా రాకపోతే దీంతో తీయాలట. నేను ట్రై చేస్తా, చూడర్రి. గులాబీ పువ్వు స్వీట్ అంటారు కదా, నేను బయటికి వెళ్తే నాకు షాప్ దగ్గర కనబడ్డది. సో అందుకని వెంటనే తీసుకొచ్చేసిన. ఇవాళ అది ట్రై చేస్తున్నా యూట్యూబ్లో చూసి. ఫస్ట్ అటెంప్ట్ మాది ఫెయిల్ అవుతుందా వస్తుందా తెలియదు, చూద్దాం. సో దానికోసం కావాల్సిన దగ్గర పెట్టుకున్నా. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి, మన దగ్గర కప్పు లేవు కాబట్టి గ్లాసులు వేసుకుంటున్నా. గ్లాసు తర్వాత ఇంకో గ్లాస్ బియ్యం పిండి అంట. గ్లాస్ బియ్యం పిండి. సో ఇదే సేమ్ గ్లాస్తోని షుగర్ కూడా వేసుకోవాలి. 3/4 కప్ అంట, అంటే ఫుల్కి తక్కువ. నేను షుగర్ ఎక్కువ తింటా కాబట్టి దగ్గర దగ్గర కప్ వేసేసుకున్నా. ఎంత వేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటారు, నేనైతే సాల్ట్ వేస్తలేను. చేయితో కలపడం కష్టం కాబట్టి విస్కర్తో కలిపేస్తున్నా. వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకోవాలన్నమాట బ్యాటరు. మా వాడు చూసినా ఎట్లా వడుతున్నాడు, వస్తుందో రాదో తెలీదు. ఫస్ట్ టైం, అది నాన్ స్టిక్ది కాదు, ఐరన్ది అన్నమాట. అటెంప్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. మరి వస్తుందా రాదా తెలియదు, కానీ ఎందుకో నాకు చాలా రోజుల నుండి అది ట్రై చేయాలనిపించింది. సో అందుకని ఇట్లా ట్రై చేద్దామనేసి స్టార్ట్ చేసిన. ఇట్లా కలుపుకొని 1 గంట పక్కన పెట్టాలంట. సో కలిపేసి పెడదాం గంట సేపు వరకు. రావాలని కోరుకుంటున్నా, మరి వస్తుందా రాదా తెలియదు, చూద్దాం. వస్తే బాగుంటుంది. అయితే నేను చూసిన 4-5 వీడియోలలో కొంతమంది కొబ్బరి పాలు వేసుకున్నారు, ఇంకొంతమంది ఇలాచీ కూడా వేసుకున్నారు. నాకు ఇలాచీ ఫ్లేవర్ పెద్దగా నచ్చదన్నమాట. సో అందుకని నేను ఇలాచీ స్కిప్ చేసిన. ఫస్ట్ అటెంప్టే ఇట్లా కలుపుకోవాలంట. మళ్ళీ దీంట్లో మనం షుగర్ వేసినాం కదా, ఆ షుగర్ కూడా మెల్ట్ అయ్యి ఇంకొంచెం లూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకని నేను తక్కువనే కలుపుకున్నా. గంట సేపు పక్కన పెట్టాం కదా, పక్కన పెట్టినాక ఎట్లా అవుతుందో చూద్దాం. ఇట్లా కలుపుకున్నా. ఎక్కువ ఎందుకు మనకు రావు కదా అనేసి చిన్న చిన్న కప్పు ఈ గ్లాస్తోనే తీసుకున్నా. ఓకే, ఎట్లుంటుందో చూడాలి. ఫస్ట్ టైం మళ్ళీ నేను మైక్ పెట్టుకొని వీడియో తీస్తున్నా, ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. మళ్ళీ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళున్నా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా ఇట్లా పెడుతున్న వీడియోలు అన్నీ చూసి కూడా ఎట్లున్నాయో ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ పెట్టండి. పెడితే చూద్దాం ఎవరెవరు చూస్తున్నారు మన వీడియోని. అసలు ఇది పోతుందా పోదా వీడియో కూడా తెలియదు, కానీ ట్రై చేస్తున్నా. ఓకే, ఇట్లా కలుపుకున్నా గంట సేపు వరకు పక్కన పెట్టాలంట. మూత పెట్టి గంట సేపు వరకు పక్కన పెడదాం. మనం నానబెట్టి గంట అయిపోయింది. గంటకి చూసిరా ఇగో ఇట్లా అయింది. ఇప్పుడు ట్రై చేద్దాము, వస్తాయో రావో చూద్దాము. ఇగో మా ఇంటికి మల్లుడు మాకు కోడలు వచ్చారు అనమాట. స్టార్ట్ చేసినా ఇక నూనె వేడైంది. వస్తాయో రావో చూద్దాం. మామూలుగా టీవీలలో చూస్తే నాన్ స్టిక్ అయితేనే వస్తాయని అన్నారు. సో నేను నాన్ స్టిక్ కాకుండా ఐరన్ది తీసుకున్నా. ఇట్లా పెట్టి వదిలేయాలి. అవి ఏ పాట వస్తాయో ఏ పాట పోతాయో చూద్దాము. ఉడకపోతే దీంతో ఇట్లా తీస్తే వస్తాయని అన్నారు. సో వచ్చినట్టే అనిపిస్తుంది, ఊడొస్తలేదు దీంట్లోకి వెళ్ళి. మాడిపోతుంది కానీ ఇది వస్తలేదు. ఇప్పుడు వచ్చింది. ఎంత తంటాలు పడితే వచ్చింది అది చూసిరా. నాన్ స్టిక్ అయితే ఈజీగా ఊడొస్తుందంట. దాన్ని అట్లే పెట్టుకోవాలి మళ్ళా నూనెలా. అయిపోయింది, వచ్చింది. రాదనుకున్నా నేను.
మరీ కలర్ రానియద్దు, ఇట్లా ఈ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి. మా వాళ్ళు అల్లరే ఎక్కువైతుంది, వాళ్ళని పట్టించుకోకర్రి. ఇట్లా ముందు ఒకటి వేసిన కలర్ ఎక్కువైతుంది, కలర్ ఎక్కువ రావద్దు అన్నట్టు, కొంచెం తక్కువ రావాలి. నెక్స్ట్ రెండు ఇలా పెట్టగానే మంచి సౌండ్ వస్తుంది. ఇది ఇట్లా అంటే ఊడి రావాలి కానీ వస్తలేదు. వాళ్ళు అన్నట్టు నాన్ స్టిక్ అయితే తొందర కూడా వస్తుందేమో, నాన్ స్టిక్ కాదు కదా, లేట్ అవుతుంది. వస్తలేదు మరి, కొంచెం ఓపిక ఉండాలి దీన్ని చేయడానికి. ఇష్టపడి కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. ఇది 4K దాంట్లో చిక్కుకోవాలి, వస్తలేదు. అమ్మ వేడి తగులుతుంది చెయ్యికి. ఇక్కడెక్కడో ఉండిపోయింది ఇంకా మధ్యలో. చేతికి వేడి తగులుతుంది. అమ్మ ఎట్లా చేస్తారమ్మా ఇది, దాని లోపల ఉంది. మాడిపోయింది, దాన్ని తీసేయడమే ఇక. కెమెరాలో సరిగా వస్తలేదు చూసిరా, ఇన్ని గోసలు పడితే వస్తుంది అది. అందుకే కొత్త ఎప్పుడు ట్రై చేయొద్దు. నూనె వేస్ట్, పిండి వేస్ట్, టైం వేస్ట్. ఫస్ట్ మళ్ళీ నాకు వస్తే అని వీడియో తీయడం స్టార్ట్ చేసిన చూసినా, అది పొరపాటు. ఇగో మా ఆయనకు వీడియో తీయమని చెప్తే ఒక్కటి తీసిండు, అవతల పడ్డాడు. నేనే వేసుకొని నేనే తీయాలంటే వస్తలేదేమో వీడియో, అందుకని తీయమని చెప్తే తీయకుండా వేయండు. ఏదో పాపం ట్రై చేస్తుంది, హెల్ప్ చేద్దాము, అట్లాంటివి అన్నీ లేవు మా ఆయనకి. నువ్వు తీసుకో లేదంటే లేదు, నీ ఇష్టం. పిండిలో ఏదో అవుతుంది, అందుకే అన్నీ కొత్త ట్రై చేయొద్దు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మీకు, నూనె బాగా వేడైనా ఈ పూలు వేసేది బాగా వేడైనా పువ్వుల రిజల్ట్ ఇట్లుంది. అట్లుందన్నమాట. అటు ఇటు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ అయింది. వచ్చినాయి మంచిగానే, కానీ కొన్ని ఫెయిల్ అయ్యి ఎట్లా వచ్చినాయంటే షేప్ చూపిస్తా చూడండి. ఎక్కువ నూనె ఎక్కువ వేడైనా, లేకపోతే దానికి పిండి అంటుకోకపోయినా మంచిగా రాలేదన్నమాట. కానీ ఫైనల్గా ఎక్స్పెరిమెంట్ మాత్రం ఓకే, మంచిగానే వచ్చినాయి, క్రిస్పీగా. సౌండ్ కూడా చూపిస్తా, ఇట్లున్నాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. నా వీడియో చూసి మాత్రం ట్రై చేయకారు, వేరే యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ ఉంటే చూసి ట్రై చేయండి. ఓకే, బాయ్.